వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసుకునే పన్నీర్ కట్లెట్స్. పన్నీర్ కట్లెట్స్ ని ఇంట్లోనే సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ముందుగా పన్నీర్ కట్లెట్స్ కోసం ఇలా పన్నీర్ ని గ్రేట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, సన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసేసుకుని మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ షేప్ లో కట్లెట్స్ కింద ప్రిపేర్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇలా మీకు ఎన్ని కట్లెట్స్ అయితే వస్తాయో అన్ని చేసేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ గోధుమ పిండిని వేసుకుని ఈ కన్సిస్టెన్సీలో వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలుపుకోండి. ఇలా రెడీ చేసుకున్న దీనిలోకి కట్లెట్స్ ని డిప్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో కూడా కోట్ చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా బ్రెడ్ క్రమ్స్ అంతా కూడా ఈ కట్లెట్ కి పట్టే విధంగా బాగా కోట్ చేసుకోండి. ఇలా కోట్ చేసుకుని అన్ని కట్లెట్స్ ని రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క కట్లెట్ ని కూడా ఆయిల్ లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ పన్నీర్ కట్లెట్స్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.